This conference will now be recorded. Okay, ma. So exception is nothing but exception as an event that disturbs normal flow of our program is nothing but exception. Okay. So what is mean by exception? అంటే ఎప్పుడు కూడా ఏం చెప్పాలి అంటే exception is an event, okay, that disturbs normal flow of our program. అంటే మన ప్రోగ్రామ్ యొక్క నార్మల్ ఫ్లో ఉంటది కదా, ఫ్లో ఈజ్ నథింగ్ బట్ వన్ బై వన్ లైన్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది కదా. సో అలా జరిగే సిచ్యువేషన్ లో ఎక్కడో దగ్గర సమ్ ఒక లైన్ దగ్గర సమ్ ప్రాబ్లం రైజ్ అయ్యి అక్కడతో ప్రోగ్రామ్ టర్మినేట్ అయిపోతుంది అంట, అంటే స్టాప్ అయిపోతుంది. ఓకే, సంథింగ్ లైక్ మీకు ఒక ప్రోగ్రామ్ లో సమ్ 1000 లైన్స్ ఉన్నాయనుకోండి. ఓకే, 500 లైన్ దగ్గర ఓకే సమ్ ఎక్సెప్షన్ రైజ్ అయింది, అంటే ఒక అబ్నార్మల్ సారీ ఆ సిచ్యువేషన్ 500 లైన్ దగ్గర సమ్ డిస్టర్బెన్స్ అక్కర్ అయింది. ఓకే, సో ఆ డిస్టర్బెన్స్ అక్కర్ అయితే మిగతా కంటిన్యూషన్ కోడ్ వర్క్ అవ్వకుండా స్టాప్ అయిపోయి టర్మినేట్ అయిపోతుంది. ఓకే, అంటే అబ్నార్మల్ టర్మినేషన్ జరుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్సెప్షన్ అని. ఓకే, సో మరి ఎలా వస్తుంది సార్ ఈ ఎక్సెప్షన్ అంటే, లైక్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్తాను. సో దానికి ఇంకా మీకు కొంచెం క్లారిటీగా అర్థం.
ఈ ప్రోగ్రామ్ కి ఆన్సర్ చెప్పగలరమ్మా? ఆన్సర్ ఏమొస్తుంది ఈ ప్రోగ్రామ్ కి? Hello, Virat. 5. Welcome, Srikanth sir. వెరీ గుడ్. హలో అనే వాల్యూ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. వెరీ గుడ్. అలాగే విరాట్ ఉంది కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లో విరాట్ ప్రింట్ అవుతుంది. నౌ a equal to 25, b equal to 5, and what about c value is nothing but also 5. ఓకే, సో c ని ప్రింట్ చేస్తే వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది అంటే 5 వాల్యూ ప్రింట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ what is the statement? Welcome. After that Srikanth. Like everything will always write. So you can run the file. So answer is hello Virat 5 welcome and Srikanth, like that. ఓకే, సో ఇలా వాల్యూస్ అనేటివి ప్రింట్ అవుతాయమ్మా. ఈ ప్రోగ్రామ్ లో ఏమీ ఎగ్జిక్యూషన్ కాకుండా అంటూ ఏం లేదండి ఇక్కడ, బట్ అంతా కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది, నో ప్రాబ్లం. ఓకే, బట్ ఇందులో నేను చిన్న వాల్యూ మారుస్తున్నాను ఈ ప్రోగ్రామ్ కి. ఏంటి సార్ అంటే సమ్ b ఈక్వల్ టు 5 కి రీప్లేస్మెంట్ సమ్ 0 ఇచ్చాను. ఓకే, నా ఈ ప్రోగ్రామ్ కి ఆన్సర్ చెప్పగలరా? After changing the b value equal to 0, what is the output of this program? Hello, Virat. Error assets. Next, what about welcome and Srikanth? అంటే టర్మినేట్ అయిపోద్ది సార్ అక్కడ సీడ్ ఎక్కరా. వెరీ గుడ్. సో ఈ ప్రోగ్రామ్ లో ఎక్కడ కూడా కంపైల్ ఎర్రర్ రాలేదు చూడండి. ప్రోగ్రామ్ లో ఎక్కడైనా కంపైల్ ఎర్రర్ వచ్చిందమ్మా? సో మీరు ప్రోగ్రామ్ టైప్ చేసేటప్పుడు కంపైల్ ఎర్రర్స్ చూపించేస్తాయి. ప్రోగ్రామ్ లో ఎక్కడా కానీ కంపైల్ ఎర్రర్ అయితే రాలేదు. ఓకే, అండ్ ఈ ప్రోగ్రామ్ కి సమ్ a ఈక్వల్ టు 25 వాల్యూ b ఈక్వల్ టు 0 అసైన్ చేసి a బై b అంటే యాక్చువల్ గా a బై b వాల్యూ ఎంత? 25 by 0 is nothing but infinity. Anything divided by 0 is nothing but infinity, you know that. Okay, so infinity అని మనకు తెలుసు ప్రోగ్రామర్ కి, మరి సిస్టమ్ కి తెలియదు కదా. సో కాబట్టి జావా సాఫ్ట్వేర్ నుంచి అంటే జావా ఈజ్ నథింగ్ బట్ జావా ప్రోగ్రామ్స్ ని ఎగ్జిక్యూట్ చేసేది ఎవరు? ఇంటర్నల్ కి జేవిఎం. సో జేవిఎం ఇంటర్నల్ గా ఏం రైజ్ చేస్తుంది అంటే రన్ టైమ్ ఎక్సెప్షన్ రైజ్ అవుతుందంట. సో దట్ ఈస్ ద ఎక్సెప్షన్ నేమ్. సో ఎక్సెప్షన్ ఎప్పుడైతే రైజ్ అయిందో ఇట్ విల్ getting like abnormal termination of the program. Okay, so ఎక్సెప్షన్ అమ్మా ఇది. సో రన్ టైమ్ ఎక్సెప్షన్ అని అంటాం. అంటే మీరు ఈ ప్రోగ్రామ్ ని కంపైల్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు, మరి ఈ ప్రోగ్రామ్ రైట్ క్లిక్ చేసి రన్ ఫైల్ మీద క్లిక్ చేసినప్పుడే రన్ చేసినప్పుడు సమ్ ప్రాబ్లం రైజ్ అవుతుంది. ఓకే, సో ఇటువంటి వాటిని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే ఎక్సెప్షన్స్ అని అంటాం. అర్థమైతుందా? నా ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ వస్తుంది సార్ అంటే ఆర్థోమేటిక్ ఎక్సెప్షన్ అనేది రైజ్ అవుతుంది. ఇక్కడ చూడండి మీరు ఒకసారి ఆన్సర్ ఏమొచ్చింది ఇక్కడ? హలో ప్రింట్ అయింది, విరాట్ ప్రింట్ అయింది. ఓకే, ఆఫ్టర్ దట్ ఎక్సెప్షన్ ఇన్ ద థ్రెడ్ మెయిన్ అంటే మెయిన్ మెథడ్ లో ఎక్సెప్షన్ రైజ్ అయింది అని చెప్తున్నాడు. ఏ ఎక్సెప్షన్ అంటది? జావా డాట్ లాంగ్ అనేది ఒక ప్యాకేజ్ నేమ్ అండ్ డాట్ అర్థమెటిక్ ఎక్సెప్షన్. అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఇస్ అ క్లాస్ నేమ్ అమ్మా. వాట్ ఇస్ ద ఎక్సెప్షన్ నేమ్? అర్థమెటిక్ ఎక్సెప్షన్. సో ఇక్కడ మీరు డివైడెడ్ బై 0 పెట్టారు కదా, a బై b అంటే 25 బై 0. ఎప్పుడైతే డివైడెడ్ బై 0 అంటామో యాక్చువల్లీ యూజర్ ప్రోగ్రామర్ కి అయితే ఇన్ఫినిటీ అని మనకు తెలుసు, కానీ సిస్టమ్ నుంచి ఏం రైస్ అవుతుంది అంటే సమ్ ఎక్సెప్షన్ రైస్ చేస్తుంది అంట జేవిఎం. జావా వర్చువల్ మిషన్ is a rising an exception for that. Okay, what is the exception name? Arithmetic exception. So arithmetic exception divided by is nothing but which operator? Arithmetic operator kabatti it will rise an arithmetic exception. Okay, so
అర్థమెటిక్ ఎక్సెప్షన్, ఇలా చాలా రకాల ఎక్సెప్షన్ నేమ్స్ ఉన్నాయమ్మా. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ ప్రీడిఫైన్ ఎక్సెప్షన్. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటి, ప్రీడిఫైన్ ఎక్సెప్షన్స్ అంట. బట్ ఆ ఎక్సెప్షన్స్ ఏ ఉన్నాయి అవన్నీ కూడా నెక్స్ట్ మనం చూద్దాము. సో బిఫోర్ ఆన్ దట్, some c equal to a by b is nothing but 25/0 will rise an exception like that. ఓకే, ఏ లైన్ లో ఎక్సెప్షన్ రైజ్ చేసింది మనకి, 11th లైన్ లో ఎక్సెప్షన్ రైజ్ చేసింది. ఓకే, సో ఏ లైన్ లో, 11th లైన్ లో మనకి ఎక్సెప్షన్ రైజ్ అయింది, అంటే ఏ బై బి దగ్గర ఎక్సెప్షన్ రైజ్ అయింది. మరి ఎప్పుడైతే 11th లైన్ లో ఎక్సెప్షన్ రైజ్ అయిందో, మిగతా కంటిన్యూషన్ కోడ్ ఉంది చూసారా, అది ఎగ్జిక్యూషన్ కాదంట. ఓకే, సో 11th లైన్ దగ్గర నుంచి సమ్ ప్రోగ్రామ్, ఏదైతే మీరు ప్రోగ్రామ్ రాసారో ఆ ప్రోగ్రామ్ అబ్నార్మల్ టర్మినేషన్ అవుతుంది. అబ్నార్మల్ టర్మినేషన్ ఇస్ నథింగ్ బట్ అన్సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అబ్నార్మల్ టర్మినేషన్ అని అంటాం. ఓకే, సో అబ్నార్మల్ టర్మినేషన్ ఎప్పుడైతే ఆ లైన్ 11th లైన్ లో జరిగిందో, సో విల్ గెట్ రిమైనింగ్ కోడ్ అనేది ఏం ఎగ్జిక్యూషన్ కాకుండా టర్మినేషన్ అయిపోయి, ఇలా మనకి అవుట్పుట్ లో సమ్ ఎక్సెప్షన్ నేమ్ ఇలా చూపిస్తుందంట. సో లైక్ 11th లైన్ లో ఎక్సెప్షన్ రైజ్ అయింది అని చెప్తాడు. ఓకే, సో ఎక్సెప్షన్ పేరు ఏం పేరు, అర్థమెటిక్ ఎక్సెప్షన్. సో ఈ అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేది ఒక క్లాస్ నేమ్ అమ్మ, ప్రిడిఫైన్ క్లాస్ నేమ్ ఇది. ఓకే, ఈ క్లాస్ ఏ ప్యాకేజ్ లో నుంచి వచ్చింది అంటే java.lang ప్యాకేజ్ లో నుంచి వచ్చింది. అండ్ ఏ మెథడ్ నుంచి ఎక్సెప్షన్ రైజ్ అయింది అంటే మెయిన్ మెథడ్ నుంచి ఎక్సెప్షన్ రైజ్ అయింది. ఓకే, అండ్ java.lang.arithmetic exception అని పక్కన కోలన్ పెట్టి డివైడెడ్ బై 0 అని ఉంది చూసారా. సో వాట్ ఈస్ మీన్ బై డివైడెడ్ బై 0? సో డివైడెడ్ బై సింబల్ బై 0 అని ఉంది కదా. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్సెప్షన్ డిస్క్రిప్షన్ అని అంటాం. వాట్ ఇస్ దట్? ఎక్సెప్షన్ డిస్క్రిప్షన్. ఓకే, సో ఎక్సెప్షన్ పేరు ఏం పేరు అంటే, వాట్ ఇస్ ద ఎక్సెప్షన్ నేమ్? అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఇస్ ద ఎక్సెప్షన్ నేమ్ and divided by 0 is the description. Okay, so this is about exception is nothing but. Okay, so ఇలా రైజ్ అయ్యే ప్రాబ్లమ్ ని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే ఎక్సెప్షన్ అని అంటాం. ఓకే, సో వెల్కమ్ శ్రీకాంత్ అనే స్టేట్మెంట్స్ ప్రింట్ అవ్వమా, ఎందుకంటే ఈ లైన్ అబ్నార్మల్ టర్మినేషన్ అయింది కాబట్టి 11th లైన్ దగ్గర నుంచి. సో ప్రోగ్రామ్ ఇలా మనకి యాక్సెసింగ్ చేస్తాం. ఓకే, మరి ఇలా వచ్చినప్పుడు సొల్యూషన్ ఏంటి సార్? మిగతా కంటిన్యూషన్ కోడ్ వర్క్ అవ్వాలి కదా. యాక్చువల్లీ ఆ లైన్ 11th లైన్ దగ్గర అబ్నార్మల్ లైక్ స్టాప్ అయ్యేటప్పుడు కాకుండా ఆ లైన్ లో ఎక్సెప్షన్ వస్తే మిగతా కంటిన్యూషన్ కోడ్ కి ఏమైంది, అది వర్క్ అవ్వాలి కదా. మరి అలా వర్క్అవుట్ చేయడానికే మనం వచ్చినటువంటి టాపిక్ నేమ్ వచ్చేసి ఎక్సెప్షన్ హ్యాండిలింగ్ అని అంట. ఓకే, యు నో దట్ వాట్ ఈస్ మీన్ బై ఎక్సెప్షన్? ఎక్సెప్షన్ యాజ్ అన్ ఈవెంట్. ఓకే, ఎక్సెప్షన్ యాజ్ అన్ ఈవెంట్ that disturbs normal flow of our program. ఇందాక ప్రోగ్రామ్ b ఈక్వల్ టు 1 పెట్టినప్పుడు నార్మల్ గా కంటిన్యూషన్ సక్సెస్ఫుల్ గా వర్క్ అయ్యింది. యు నో దట్ ఆల్రెడీ. ఓకే, అండ్ ఎప్పుడైతే b ఈక్వల్ టు 0 మెన్షన్ చేస్తామో యూ విల్ గెట్ అబ్నార్మల్ టర్మినేషన్ అబౌట్ దట్. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎక్సెప్షన్. మరి ఆ ఎక్సెప్షన్ ని వచ్చినప్పుడు దాన్ని సొల్యూషన్ డెవలప్ చేయాలి కదా. సో అందుకోసం మనకి వచ్చినటువంటి టాపిక్ పేరేం పేరు అంటే ఎక్సెప్షన్ హ్యాండిలింగ్ అని అంట. ఓకే, ఎక్సెప్షన్ హ్యాండిలింగ్ అంటే ఎక్సెప్షన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పేదాన్ని ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండిలింగ్ అని అంట. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ లైక్. ఓకేమ్మా, ఇది రాసుకుంటారమ్మా ప్రోగ్రామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సెప్షన్ అంటే ఏంటి, యు నో దట్ ఆల్రెడీ. లైక్ ఆల్రెడీ నేను మెటీరియల్ కి మీకు సెండ్ చేస్తాను మెటీరియల్స్ ఎక్సెప్షన్ హ్యాండిలింగ్. ఓకే, ఎక్సెప్షన్. సో అందులో మీకు పాయింట్స్ ఉంటాయి లైక్ వాట్ ఇస్ మీన్ బై ఎక్సెప్షన్ అండ్ ఎక్సెప్షన్ లో లైక్ ఎప్పుడు ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది అనేది ప్రోగ్రామాటిక్ లెవెల్లో ఇలా చూపిస్తుంది. సో ప్లీజ్ నోట్ డౌన్ ఇట్. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ ఎక్సెప్షన్ రైజింగ్.
Okay, ma. Can I go for next one? వినపడుతుందమ్మా క్లాసు? Yes, sir. సో ద నెక్స్ట్ వన్ ఎక్సెప్షన్ హైరార్కీ అని అంటాం. ఓకేమా? సో ఇప్పుడు దాకా మనం ఏం చెప్పాము, ఎక్సెప్షన్ అంటే ఏంటి, అది ఎప్పుడు రైజ్ అవుతుందో ఇప్పుడు చూపించాను మీకు. ఓకే, అండ్ ఎక్సెప్షన్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో యూ కెన్ గో నౌ. ఓకే, సో ఇక్కడ చూడండి ఒకసారి, లైక్ ఎక్సెప్షన్ హైరార్కీ అని అంటాం. ఓకే, యు నో దట్ హైరార్కీ ఇస్ నథింగ్ బట్ లైక్ ది లైక్ ట్రీ టైప్ లో డయాగ్రమాటిక్ స్ట్రక్చర్ ఉంటుంది, లైక్. ఓకే, సో హైరార్కీ ఆఫ్ వాట్ ఇస్ దట్, ఎక్సెప్షన్ హ్యాండిలింగ్. సో ఎక్సెప్షన్ హైరార్కీ ఎలా ఉంటుంది సార్ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రిడిఫైన్ క్లాసెస్ ఎలా ఉంటాయని చెప్తారు. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ ద పేరెంట్ క్లాస్ ఉంటుందంటమ్మా. సో వాట్ ఇస్ దట్, నథింగ్ బట్ ఆబ్జెక్ట్ అని అంటాం. ఆబ్జెక్ట్ అనేది మీకు ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను. సో వాట్ ఇస్ ద బేస్ క్లాస్ ఫర్ ఆల్ ద యూజర్ డిఫైన్ ఆల్ ద ప్రిడిఫైన్ క్లాస్ అంటే ఆబ్జెక్ట్ అని అంటాం. ఓకే, సో ఆబ్జెక్ట్ అనే ఒక క్లాస్ లో నుంచి థ్రోబుల్ అనే ఒక క్లాస్ థ్రోబుల్ క్లాస్ నుంచి మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 2 క్లాసెస్ నేమ్స్ ప్రొవైడ్ చేస్తారు. వన్ ఈజ్ ఎక్సెప్షన్ అని అంటాం, అండ్ అనదర్ వన్ ఈజ్ ఎర్రర్ అని అంటాం. సో ఇవన్నీ ప్రిడిఫైన్ క్లాసెస్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి ఒక్కసారి, ఎక్సెప్షన్ హైరార్కీ ఇప్పుడు చెప్పింది ఇక్కడ చూడండి డయాగ్రమాటిక్. అండ్ ఫస్ట్ వన్ ఆబ్జెక్ట్ క్లాస్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద పేరెంట్ క్లాస్, అండ్ పేరెంట్ క్లాస్ నుంచి వచ్చినటువంటి చైల్డ్ క్లాస్ పేరు థ్రోబుల్. ఓకే, ఆ థ్రోబుల్ క్లాస్ నుంచి 2 చైల్డ్ క్లాసెస్ వస్తాయి. సో వన్ ఈజ్ ఎక్సెప్షన్ అని అంటాం, అనదర్ వన్ ఈజ్ ఎర్రర్ అని అంటాం. ఓకే, సో వన్ ఈజ్ ఎక్సెప్షన్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఎర్రర్. సో హియర్ ఆబ్జెక్ట్ అనేది ఒక పేరెంట్, అండ్ తరపు నుంచి వచ్చినటువంటి క్లాస్ పేరు థ్రోబుల్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద చైల్డ్ క్లాస్ హియర్. అండ్ థ్రోబుల్ నుంచి మళ్ళీ 2 చైల్డ్ క్లాసెస్ వస్తాయి, ఒకటి ఎక్సెప్షన్, ఇంకొకటి ఎర్రర్. నా సార్ ఇంతకీ ఎక్సెప్షన్ అంటే ఏంటి, ఎర్రర్ అంటే, యు నో దట్ ఎక్సెప్షన్ ఈజ్ నథింగ్ బట్ రన్ టైమ్ లో రైజ్ అవుతుంది. ఓకేమా? సో ఎక్సెప్షన్ అంటే మీనింగ్ ఏంటి, రన్ టైమ్ ఎక్సెప్షన్ అంటే మీరు ప్రోగ్రామ్ ని రన్ చేసిన తర్వాత ప్రాబ్లం రైజ్ అవుతుంది. అలా ఉండేదాన్ని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే ఎక్సెప్షన్ అని అంటాం. ఓకే, బట్ ఈ ఎక్సెప్షన్స్ వచ్చినప్పుడు వాటిని హ్యాండిల్ చేయొచ్చు అంట. హ్యాండిలింగ్ అంటే మీనింగ్ ఏంటి, లైక్ ఆల్టర్నేటివ్ వేలో ఏదో సమ్ కోడ్ రాసుకోవచ్చు, అంటే మిగతా కంటిన్యూషన్ కోడ్ వర్క్ అయ్యేదానికి ఛాన్సెస్ తీసుకోవచ్చు. ఓకే, సో ఎక్సెప్షన్స్ వచ్చినప్పుడు వాటిని హ్యాండిల్ చేయగలిగే పాసిబిలిటీస్ అన్ని యూజర్ కి ఉంటాయి, నో ప్రాబ్లం. ఓకే, ఎక్సెప్షన్ రైజ్ అయితే అండ్ మిగతా కంటిన్యూషన్ కోడ్ వర్క్ అవ్వదని చెప్పాను కదా, బట్ ఆ కోడ్ ని కూడా మనం వర్కౌట్ చేసుకోవచ్చు. సో ఎలా వర్కౌట్ చేయొచ్చు అంటే బై యూజింగ్ ఎక్సెప్షన్ హ్యాండిలింగ్ అనే ఇంప్లిమెంటేషన్ టాపిక్ యూజ్ చేయడం. ఓకే, సో exception as an event that disturbs normal flow of our program is nothing but definition for exception. Okay, so exceptions వచ్చినప్పుడు ఏం చేయాలి, హ్యాండిల్ చేయాలి. ఓకే, సో ఎలా హ్యాండిల్ చేయాలనేది మనం నిదానంగా చూస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే ఎక్సెప్షన్స్ ఎప్పుడు వచ్చే వాటిని ఎక్సెప్షన్స్ అంటాం సార్ అంటే రన్ టైమ్ లో రైజ్ అయ్యే ప్రాబ్లమ్స్ ని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే ఎక్సెప్షన్స్ అని అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఎర్రర్. థ్రోబుల్ నుంచి అనదర్ క్లాస్ పేరు ఏం పేరు, ఎర్రర్. నా వాట్ ఇస్ మీన్ బై ఎర్రర్, ఎర్రర్ ఈస్ సిమిలర్ టు ఎక్సెప్షన్ బట్ we can't handle that. ఓకే, బట్ we can't handle that. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎర్రర్స్ అనేటివి ఎలా ఉంటాయంటే సేమ్ ఎక్సెప్షన్ లాగే ఉంటాయంట, కానీ ఎప్పటికీ దాన్ని హ్యాండిల్ చేయలేం. అటువంటి వాటిని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే ఎర్రర్ అని. ఓకే, దట్ కంపైల్ టైమ్ ఎర్రర్ వేరు, ఇక్కడ ఉన్నటువంటి ఎర్రర్ వేరు. కంపైల్ టైమ్ ఎర్రర్ అంటే సెమీకోలన్ పెట్టకపోతే, డబుల్ కొటేషన్స్ మెన్షన్ చేయకపోతే, ఏదైనా బ్రేసెస్ క్లోజ్ చేయకపోతే, ఓపెన్ చేయకపోతే, ఓకే, లైక్ అటువంటి వాటిని కంపైల్ టైమ్ ఎర్రర్స్ అంటాం. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఎర్రర్ వేరు, ఎక్సెప్షన్ వేరు మళ్ళా. ఓకే, సో
ఎక్సెప్షన్ అంటే మీకు ఇందాకే చెప్పాను. అండ్ ఎర్రర్ అంటే ఏంటి? ఎర్రర్ ఈజ్ నథింగ్ బట్ సేమ్ సిమిలర్ దట్ ఎక్సెప్షన్, బట్ exception or handle, but we can't handle the error. ఓకే, సో ఎర్రర్స్ ని ఎట్టి పరిస్థితుల్లో హ్యాండిల్ చేయడానికి పాసిబిలిటీ లేదు. ఓకే, అర్థమైందమ్మా? సో ఎటువంటి వాటిని ఎర్రర్స్ అని అంటాం సార్ అంటే వర్చువల్ మిషన్ ఎర్రర్ అంట, అలాగే అసర్షన్ ఎర్రర్ అని అంట. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే వర్చువల్ మిషన్ ఇస్ నథింగ్ బట్ JVM, జావా వర్చువల్ మిషన్. అంటే మీ దాంట్లో జావా సాఫ్ట్వేర్ ఉంది, బట్ JRE JDK వీటిలో ఏదో ఒకటి మిస్ అవుతుంది కదా. సో అలా మిస్ అయితే మనకి ప్రోగ్రామ్ కూడా వర్కౌట్ చేయలేం కదా. అటువంటి వాటిని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే ఎర్రర్ అని. ఓకే, అంటే ఎర్రర్స్ వాటిని మనం హ్యాండిల్ చేయడానికి పాసిబిలిటీ లేదమ్మా. సో ఇవి ఎవరు మిస్టేక్ చేయడం వల్ల వస్తాయంటే సిస్టమ్ రిక్వైర్మెంట్ సరిపోకపోతే ఇటువంటి ప్రాబ్లమ్స్ రైజ్ అవుతాయి. ఓకే, సో అటువంటి వాటిని ఎర్రర్స్ కింద తీసుకుంటాం. అండ్ ఎక్సెప్షన్స్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ చూడండి, ఎక్సెప్షన్స్ అనేటి వాటిని హ్యాండిల్ చేసుకోవచ్చు, బట్ ఎలా హ్యాండిల్ చేయాలనేది తర్వాత చూస్తాం. బట్ ఇక్కడ వచ్చినటువంటి ఎక్సెప్షన్స్ లో డిఫరెంట్ టైప్స్ ఏముంటాయి. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఎక్సెప్షన్ అనే క్లాస్ నుంచి మళ్ళా చైల్డ్ క్లాసెస్ వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? IO ఎక్సెప్షన్, SQL ఎక్సెప్షన్, రన్ టైమ్ ఎక్సెప్షన్. ఓకే, సో IO ఎక్సెప్షన్, SQL ఎక్సెప్షన్, రన్ టైమ్ ఎక్సెప్షన్, ఇటువంటి వాటిని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే ఎక్సెప్షన్ కింద చైల్డ్ క్లాసెస్ తీసుకుంటాం. ఓకే, సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్ ఏదైతే మీకు చెప్పానో హైరార్కీ ఆఫ్ ఎక్సెప్షన్ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా క్లాసెస్, ప్రీడిఫైన్ క్లాస్. ఓకే, సో ఆబ్జెక్ట్ అనే క్లాస్ నుంచి వచ్చినటువంటి క్లాస్ పేరు థ్రోబల్. థ్రోబల్ నుంచి వచ్చినటువంటి క్లాస్ నేమ్స్ ఎక్సెప్షన్ ఒకటి, ఎర్రర్ ఒకటి. అలాగే ఎక్సెప్షన్ నుంచి IO ఎక్సెప్షన్ అనే క్లాస్, SQL ఎక్సెప్షన్ అనే క్లాస్, రన్ టైమ్ ఎక్సెప్షన్ అనే క్లాస్ ఇలా రైజ్ అవుతాయి. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఎక్సెప్షన్స్ can be divided into two types. One of the most important interview question for that in exception handling. Okay, so how many types of exceptions in Java అనే క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఏం చెప్తాం సార్ అంటే there are two type of exceptions are there. One is checked exception and another one is unchecked exceptions. అర్థమవుతుందమ్మా? సో ఎక్సెప్షన్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. వన్ ఈస్ చెక్డ్ ఎక్సెప్షన్స్ అండ్ అనదర్ వన్ ఈస్ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్. ఓకే, చెక్డ్ ఎక్సెప్షన్స్ అండ్ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్. మరి వాట్ ఈస్ మీన్ బై చెక్డ్ ఎక్సెప్షన్ అండ్ వాట్ ఈస్ మీన్ బై అన్చెక్డ్ ఎక్సెప్షన్స్? ఓకే, so checked exceptions that can be extended the throwable class except runtime exception. So these are called as checked exception. Okay, అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, checked exceptions is nothing but exceptions. checked exceptions ని ఎక్సెప్షన్ అంటాం, బట్ ఎక్సెప్ట్ రన్ టైమ్ ఎక్సెప్షన్స్. అర్థమవుతుందా? ఎక్సెప్ట్ రన్ టైమ్ ఎక్సెప్షన్, ఏదైతే ఇక్కడ రన్ టైమ్ ఎక్సెప్షన్ రాశాను కదా అది కాకుండా మిగతా ఎక్సెప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెక్డ్ ఎక్సెప్షన్స్ అని అంటాం. మరి చెక్డ్ ఎక్సెప్షన్స్ అని ఎలా నేమ్ ఐడెంటిఫై చేస్తాం సార్? అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అని ఎవరిని, ఏ క్లాసెస్ ని అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ కింద తీసుకుంటాం సార్ అంటే నౌ హియర్ మీరు ప్రోగ్రామ్ ని కంపైల్ చేసేటప్పుడే ఎక్సెప్షన్ చూపించేస్తుంది. ఓకే, అంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఎలా ఉంటాయంటే ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత రైజ్ అవుతాయి ఎక్సెప్షన్స్. కొన్ని ఎక్సెప్షన్స్ ఎలా ఉంటాయంటే ప్రోగ్రామ్ ని కంపైల్ చేసేటప్పుడే రైజ్ అవుతాయి ఎక్సెప్షన్. అంటే లైక్ రన్ టైమ్ లో రైజ్ అయ్యే ఎక్సెప్షన్స్ ని రన్ టైమ్ ఎక్సెప్షన్స్ అని అంటాం. ఈజ్ నథింగ్ బట్ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అని అంటాం. అర్థమవుతుందమ్మా? దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్. అన్చెక్డ్ ఎక్సెప్షన్ అంటే మీనింగ్ ఏంటంటే ముందుగా కంపైలర్ చెప్పడంట, నువ్వు రన్ చేసిన తర్వాతే రైజ్ అవుతుంది ఆ ఎక్సెప్షన్.
అటువంటి ఎక్సెప్షన్స్ ని అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అని అంటాం. అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ ద రన్ టైమ్ ఎక్సెప్షన్స్. రన్ టైమ్ ఎక్సెప్షన్స్ ని అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ కింద తీసుకుంటాం. అండ్ రన్ టైమ్ లో మీకు ఈ ఎక్సెప్షన్ రాబోతుంది అని ముందుగానే కంపైల్ టైంలో మనకి చూపించేస్తుంది. అర్థమైందమ్మా డిఫరెన్స్ ఇక్కడ చూడండి. మీరు రన్ చేసిన తర్వాత వచ్చే ఎక్సెప్షన్స్ ని అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అని పిలవాలి. అంటే ముందుగానే కంపైలర్ చెక్ చేయడు, ఏమైతే అదైంది రన్ టైంలో ఆయన చూసుకుంటాడు. ఎవరు? జేవిఎం. సో రన్ చేసిన తర్వాత ప్రాబ్లం రైజ్ అవుతుంది కదా, అటువంటి ఎక్సెప్షన్స్ ని అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అని అంటాం. అంటే కంపైలర్ ముందుగా చెక్ చేయకుండానే డైరెక్ట్ గా రన్ టైమ్ లో ప్రాబ్లం అయితే ఏదైతే అది అవుతుంది అని చెప్పి కంపైలర్ రన్ టైం నుంచి రైజ్ చేస్తుంది. ఓకే, అంటే రన్ టైమ్ లో రైజ్ అయ్యే ప్రాబ్లమ్స్ ని అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అని అంటాం. అంటే ముందుగా చెక్ చేయకుండా రన్ టైమ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ని అన్చెక్డ్ ఎక్సెప్షన్స్. మరి రన్ టైమ్ లో మీకు ఈ ఎక్సెప్షన్ రాబోతుంది అని ముందుగానే కంపైల్ టైమ్ లో మనకి చూపించేస్తాయి కొన్ని ఎక్సెప్షన్స్. లైక్ అటువంటి వాటిని చెక్డ్ ఎక్సెప్షన్స్ అని అంటాం. ఓకే, సో చెక్డ్ ఎక్సెప్షన్స్ ఎప్పుడు వస్తాయి సార్ అంటే మీరు ప్రోగ్రామ్ ని కంపైల్ చేసేటప్పుడే ఎక్సెప్షన్స్ చూపిస్తాయి. అటువంటి ఎక్సెప్షన్స్ ని చెక్డ్ ఎక్సెప్షన్స్ అని అంటాం. అంటే ముందుగా కంపైలర్ గెస్ చేసి నీకు ఈ రన్ టైమ్ లో అంటే రన్ టైమ్ లో ఈ ప్రాబ్లం రైజ్ అవబోతుంది అని ముందుగానే కంపైలర్ మనకి రైజ్ చేస్తాడు. సో ముందుగానే అంటే కంపైల్ చేసినప్పుడే. అటువంటి ఎక్సెప్షన్స్ ఏమని కాల్ చేస్తాం సార్ అంటే అన్చెక్డ్ ఎక్సెప్షన్స్, ఐ మీన్ సారీ చెక్డ్ ఎక్సెప్షన్స్ అని అంటాం. లైక్ IO ఎక్సెప్షన్ అండ్ SQL ఎక్సెప్షన్స్. So these two are only checked exception. Okay, so checked exceptions ఎన్ని రకాలు ఉన్నాయి? 2 types. చెక్డ్ ఎక్సెప్షన్స్ లో 2 ఎగ్జాంపుల్స్ క్లాసెస్ ఉంటాయమ్మా. ఒకటి IO ఎక్సెప్షన్ అండ్ ఇంకొకటి SQL ఎక్సెప్షన్. మరి IO ఎక్సెప్షన్ ఎప్పుడు రైజ్ అవుతుంది, SQL ఎక్సెప్షన్ ఎప్పుడు రైజ్ అవుతుంది? IO అంటే ఇన్పుట్ అవుట్పుట్ ఎక్సెప్షన్. ఓకేమా, IO ఇన్పుట్ అవుట్పుట్ ఎక్సెప్షన్. సో మీకు సి లాంగ్వేజ్ లో ఏదైనా ఒక టాపిక్ నేమ్ చెప్పగలరా? ఇన్పుట్ అవుట్పుట్ అని అంటాం కదా, ఏ టాపిక్ లో ఇన్పుట్ అవుట్పుట్ మనకి వస్తాయి? సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫైల్ హ్యాండ్లింగ్. వాట్ ఇస్ దట్? ఫైల్ హ్యాండ్లింగ్. ఫైల్ హ్యాండ్లింగ్ అంటాం కదమ్మా, ఒక ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి అంటే ఎఫ్ ఓపెన్, ఎఫ్ క్లోజ్, ఎఫ్ గెట్, ఎఫ్ రీడ్, ఎఫ్ రైట్ అలా ఫంక్షన్స్ వాడతాం కదా ఫైల్ హ్యాండ్లింగ్ లో. లాస్ట్ యూనిట్ లో సి లో వస్తుంది అది. సో ఫైల్ హ్యాండ్లింగ్ అంటాం. మరి జావాలో కూడా ఫైల్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఓకే, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ తర్వాత నేను ఫైల్ హ్యాండ్లింగ్ లేదా మల్టీ థ్రెడింగ్ అవి స్టార్ట్ చేసిన తర్వాత ఫైల్ హ్యాండ్లింగ్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. సో దాని గురించి చెప్పాలంటే 3 క్లాసెస్ పడతాయి. ఓకే, అండ్ ఫైల్ హ్యాండ్లింగ్ లో మీరు ఒక ఫైల్ క్రియేట్ చేయాలి అంటే జావా నుంచి ఇట్ విల్ మస్ట్ బి రైజింగ్ అన్ ఎక్సెప్షన్. అర్థమవుతుందా? ఫైల్ హ్యాండ్లింగ్ లో ఏదైనా ఒక ఫైల్ ని మనం క్రియేట్ చేయాలి అంటే ఇట్ మస్ట్ బి క్రియేటింగ్ అన్ ఎక్సెప్షన్. అంటే రైజ్ చేస్తుంది కంపల్సరీగా ఎక్సెప్షన్. ఓకే, ఏ ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది అంటే IO ఎక్సెప్షన్. సో IO ఎక్సెప్షన్స్ ఎప్పుడు వస్తాయి అంటే ఫైల్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ లో వస్తాయంట. ఓకే, సో IO ఎక్సెప్షన్ ని SQL ఎక్సెప్షన్స్ ని ఈ రెండింటిని ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్స్ అంటాం సార్ అంటే చెక్డ్ ఎక్సెప్షన్స్ అని అంటాం. మరి SQL ఎక్సెప్షన్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే యునో దట్ విన్నారమ్మా ఎక్కడైనా పేరు SQL అనే పేరు విన్నారా ఏమ్మా? SQL అనే పేరు విన్నారా? Yes, sir. What is mean by SQL? Abbreviation ఏంటి? Structured query language. Very good. Structure query language అంటే లైక్ డేటాబేస్. ఒరాకిల్ అంటాం కదా, సో ఒరాకిల్, MySQL, ఓకే, MongoDB, SQL సర్వర్, వీటన్నిటిని డేటాబేస్ అని అంటాం. ఓకే, అంటే మీ యొక్క జావా అప్లికేషన్ ని డేటాబేస్ సాఫ్ట్వేర్ తో కమ్యూనికేట్ చేసేటప్పుడు సమ్ ప్రాబ్లమ్స్ రైజ్ అవుతాయంట. మరి అటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే SQL ఎక్సెప్షన్స్ అని అంటాం. SQL ఇన్ ద సెన్స్ స్ట్రక్చర్ క్వైరీ లాంగ్వేజ్. సో ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే డేటాబేస్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ యూజ్ చేయడం వల్ల వస్తాయి, రైజ్ అవుతాయి. ఓకే,
లైక్ యూ కెన్ గో ఫర్ అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ జావా. సో అడ్వాన్స్డ్ జావాలో మనకి ఇలా ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్ అనేది రైజ్ అవుతుంది. అప్పుడు కోర్ జావాలో ఎక్కడ రాదమ్మా అది ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్. అండ్ అడ్వాన్స్డ్ లెవెల్లో మనకి డేటాబేస్ తో జావా అప్లికేషన్ ని కమ్యూనికేషన్ చేసేటప్పుడు అప్పుడు ప్రాబ్లమ్స్ రైజ్ అవుతాయంట. మరి అటువంటి ప్రాబ్లమ్స్ ని రైజ్ అయ్యేదానికి ఇక్కడ ఎక్సెప్షన్ ఏం వాడతాం సార్ అంటే ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్ అనేటివి అప్పుడు వస్తాయి ఇక్కడ. ఓకే, అండ్ మీకు ఫైల్ హ్యాండ్లింగ్ లో ఐఓ ఎక్సెప్షన్ గురించి నేను అక్కడ చెప్తాను. సో ఈ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఏమని కాల్ చేస్తాం సార్ అంటే చెక్డ్ ఎక్సెప్షన్స్ అని అంటాం. ఓకే, అండ్ వాట్ అబౌట్ అన్చెక్డ్ ఎక్సెప్షన్? అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ ఈజ్ నథింగ్ బట్ రన్ టైమ్ ఎక్సెప్షన్స్. ఓకే, అంటే రన్ చేసేటప్పుడు రైజ్ అయ్యే ప్రాబ్లమ్స్ ని అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అని అంటాం. అండ్ రన్ టైమ్ ఎక్సెప్షన్స్ కి మళ్ళా చైల్డ్ క్లాస్ వస్తున్నాయి. ఇక్కడ ఏమొస్తున్నాయి? ఆర్థమెటిక్ ఎక్సెప్షన్, నల్ పాయింటర్ ఎక్సెప్షన్, నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్. ఇవే కదమ్మా, ఇంకా చాలా ఉంటాయి ఎక్సెప్షన్స్. బట్ మీకు కొన్ని మాత్రమే ఇక్కడ నోట్ చేశాను క్లాస్ నేమ్స్. బట్ టాపిక్ వచ్చినప్పుడు నిదానంగా వాటి ఎక్సెప్షన్ నేమ్స్ కూడా నేను చెప్తాను. ఓకే, బట్ ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఇవి. ఓకే, సో మీకు ఆల్రెడీ తెలుసు ఆర్థమెటిక్ ఎక్సెప్షన్ ఎప్పుడు రైజ్ అవుతుంది. ఇందాక ఆల్రెడీ చూసాం కదా ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ లో. ఆర్థమెటిక్ ఎక్సెప్షన్ ఈస్ ద వన్ ఆఫ్ ద చైల్డ్ క్లాస్ ఆఫ్ రన్ టైమ్ ఎక్సెప్షన్. రన్ టైమ్ ఎక్సెప్షన్ అనే దానికి చైల్డ్ క్లాస్ పేరు ఏం పేరు అంటే ఆర్థమెటిక్ ఎక్సెప్షన్. ఆల్ ద రన్ టైమ్ ఎక్సెప్షన్స్ ఈజ్ నథింగ్ బట్ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఆల్ ద రన్ టైమ్ ఎక్సెప్షన్స్ ఈజ్ నథింగ్ బట్ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్. ఓకే, సో ఆర్థమెటిక్ ఎక్సెప్షన్ కావచ్చు, నల్ పాయింటర్ ఎక్సెప్షన్ కావచ్చు, నెంబర్ ఫార్మాటెడ్ ఎక్సెప్షన్ కావచ్చు, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్. ఇవన్నీ కూడా ఎప్పుడు రైజ్ అవుతాయంటే రన్ చేసినప్పుడు మనకి రైజ్ అవుతాయి. అటువంటి ఎక్సెప్షన్స్ ని రన్ టైమ్ ఎక్సెప్షన్స్ అని అంటాం. నా ఇక్కడ దాకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? మీకు చెప్తాను నేను ఇప్పుడు. ఆర్థమెటిక్ ఎక్సెప్షన్ ఎప్పుడు రైజ్ అవుతుంది, నల్ పాయింటర్ ఎక్సెప్షన్ ఎప్పుడు వస్తుంది, నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ ఎప్పుడు వస్తుంది, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ ఎప్పుడు వస్తాయి, నిదానంగా 1 by 1 ఎక్సెప్షన్ గురించి నేను ఇప్పుడు చెప్తాను. ఓకే, సో ఇక్కడ దాకా ఏమన్నా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎక్సెప్షన్ కి సంబంధించినటువంటి హైరార్కీ ఆఫ్ డయాగ్రమాటిక్ స్ట్రక్చర్ ఇది. వాట్ ఇస్ ద పేరెంట్ క్లాస్? ఫస్ట్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ నుంచి ఎక్సెప్షన్ కి సంబంధించినటువంటి క్లాస్ పేరు థ్రోవబుల్ ఇస్ ద పేరెంట్. థ్రోవబుల్ నుంచి ఎక్సెప్షన్, ఎర్రర్ అనేది 2 క్లాసులు వస్తాయి. ఎక్సెప్షన్ నుంచి నెంబర్ ఆఫ్ చైల్డ్ క్లాసులు, ఎర్రర్ నుంచి మళ్ళా చైల్డ్ క్లాసెస్ ఇలా ప్రింట్ అవుతాయి. ఓకే, సో ఏమన్నా డౌట్స్ ఉన్నాయమ్మా ఇక్కడ దాకా ఎవరికైనా? నో సార్. నా కమింగ్ టు దట్, నేను ఐఓ ఎక్సెప్షన్ గురించి చెప్పేటప్పుడు మీకు చెక్డ్ ఎక్సెప్షన్స్ గురించి మాట్లాడదాము. అప్పుడు దాకా చెక్డ్ ఎక్సెప్షన్స్ గురించి పక్కన పెట్టేస్తే, అండ్ ఫస్ట్ థింగ్ రన్ టైమ్ ఎక్సెప్షన్ గురించి చూద్దాం. రన్ టైమ్ ఎక్సెప్షన్ లో ఫస్ట్ మన ఎవరున్నారు? చైల్డ్ క్లాస్ ఆర్థమెటిక్ ఎక్సెప్షన్. యు నో దట్, నేను దీని గురించి చెప్పనవసరం లేదు. ఆర్థమెటిక్ ఎక్సెప్షన్ ఎప్పుడు రైజ్ అవుతుందమ్మా? యు నో దట్. సో ఆర్థమెటిక్ ఎక్సెప్షన్ ఎప్పుడు రైజ్ అవుతుంది అంటే డివైడెడ్ బై 0. యు నో దట్. ఎనీథింగ్ నెంబర్ డివైడెడ్ బై 0 ఇస్ నథింగ్ బట్ దాన్ని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే ఆర్థమెటిక్ ఎక్సెప్షన్ అంటాం. ఇందాక ఆల్రెడీ చూసాం, ఇంట్ సమ్ c ఈక్వల్ టు 25 ఆర్ ఎనీథింగ్ ఎల్స్ 15/0 ఇస్ నథింగ్ బట్ ఈ సిచ్యువేషన్ దగ్గర రైజ్ అయ్యే ప్రాబ్లమ్ ని ఆర్థమెటిక్ ఎక్సెప్షన్ అని అంటాం. మరి ఇటువంటి సిచ్యువేషన్ అప్పుడు ఆర్థమెటిక్ ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది. ఓకే, అండ్ వాట్ అబౌట్ నెక్స్ట్ వన్?
null pointer exception. One of the type of exception is nothing but null pointer exception. మరి ఈ null pointer exception ఎప్పుడు రైజ్ అవుతుంది అంటే నేను ఒక చిన్న కాన్సెప్ట్ రాస్తాను, దానికి ఆన్సర్ ఏమొస్తుంది మీరే నాకు చెప్పాలి. ఈ 2 లైన్స్ ని జావా ప్రోగ్రామ్ లో రాస్తే ఆన్సర్ ఏమొస్తుంది ఏమా? ఈ 2 లైన్స్ ని జావా ప్రోగ్రామ్ లో రాస్తే ఆన్సర్ ఏమొస్తుంది? 8 వస్తుంది. ఎందుకని? ఎందుకని 8 వస్తుందమ్మా? లెంత్ ప్రింట్ చేస్తున్నాం సార్. వెరీ గుడ్. సో నేమ్ ఈక్వల్ టు సమ్ శ్రీకాంత్ అనే లెటర్స్ ఆల్రెడీ అసైన్ చేసాం కాబట్టి నేమ్ అనే దాంట్లో శ్రీకాంత్ అనే వర్డ్ ఉంటుంది అక్కడ నేమ్. ఓకే, అండ్ నేమ్ డాట్ లెంత్ ఆఫ్ అంటే ఆ నేమ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయో అది రిటర్న్ చేస్తుంది లెంత్ అనేది. ఓకే, సో వాట్ ఇస్ ఆన్సర్? 8. వెరీ గుడ్. సో ఆన్సర్ ఎంత? 8. నా ఇప్పుడు చెప్పగలరా ఆన్సర్ ఎంత? ఎర్రర్ వస్తుంది. ఎందుకని? నల్ అనేది నేమ్ ఎంత ఉంది? నేమ్ ఏముంది అక్కడ? నల్ అని ఉంది. నల్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ నథింగ్ బట్ ఎంటీ. నల్ అంటే ఏంటి? ఎంటీ. యు నో దట్ ఆల్రెడీ. నల్ క్యారెక్టర్ అంటే ఏం లేదు అని చెప్తాం కదా. సేమ్ సిమిలర్ దట్ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు నల్ ఇచ్చాం అంటే నేమ్ ఈక్వల్ టు నల్ అంటే మీనింగ్ ఏంటి? నేమ్ లో అసలు ఏం క్యారెక్టర్ లేవు అని చెప్తున్నాడు ముందుగానే. మరి అలా చెప్పిన తర్వాత ఇక్కడ నేమ్ ఈక్వల్ టు నల్ అని వాల్యూ నల్ ని అసైన్ చేసిన తర్వాత నేమ్ డాట్ లెంత్ అని అడిగామనుకోండి, నేమ్ లో అసలు క్యారెక్టర్స్ ఏ లేనప్పుడు లెంత్ ఎలా అడుగుతాను అని ఇట్ విల్ రైజ్ అన్ ఎక్సెప్షన్. అర్థమవుతుందమ్మా? ఇట్ విల్ రైజ్ అన్ ఎక్సెప్షన్. సో ఏ ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది అంటే నల్ పాయింటర్ ఎక్సెప్షన్ రైజ్ అవుతుందంట. ఓకే, సో నేమ్ సమ్ స్ట్రింగ్ లో ఎటువంటి క్యారెక్టర్ లేకపోతే అంటే ఎటువంటి క్యారెక్టర్ దానికి అసైన్ చేయకపోతే ఇట్ బై డిఫాల్ట్ నల్. బట్ నేను ఇక్కడ నల్ ని ఈక్వల్ చేశాను, నల్ ఇవ్వకపోయినా నల్లే ఉంటది. ఓకే, అండ్ నేమ్ డాట్ లెంత్ అని అడిగారు అనుకోండి, అంటే ముందుగానే నువ్వు నల్ అని చెప్తున్నావు అంటే ఎటువంటి క్యారెక్టర్ లేదని చెప్తున్నాం మనం స్ట్రింగ్ వాల్యూ. ఓకే, మరి దాని యొక్క లెంత్ అడిగితే ఎలా వస్తుంది? రాదు కదా. సో అటువంటి సిచ్యువేషన్ దగ్గర ఇట్ విల్ రైజ్ అన్ ఎక్సెప్షన్ లైక్ నల్ పాయింటర్ ఎక్సెప్షన్. నాట్ ఓన్లీ లెంత్ అమ్మా, నేమ్ డాట్ లెంత్ ఒకటే కాదు, నేమ్ డాట్ సబ్ స్ట్రింగ్ ఆఫ్ సమ్ 0,7 అని ఇచ్చినా గానీ ఇట్ విల్ రైజ్ అన్ ఎక్సెప్షన్. అంటే అసలు స్ట్రింగ్ లో ఎటువంటి క్యారెక్టర్ లేకుండా మీరు ఆ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ తో ఏ ఆపరేషన్ అయినా అంటే ఏ మెథడ్ అయినా మీరు యాక్సెసింగ్ ఇలా చేస్తే we will get exception like that. కంపైల్ టైమ్ లో ఎటువంటి ప్రాబ్లం రాదు, రన్ టైం నుంచి మనకి ప్రాబ్లం రైజ్ అవుతుంది. ఏ ప్రాబ్లం రైజ్ అవుతుంది అంటే నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అనేది రైజ్ అవుతుంది. ఓకే, ఎప్పుడు నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వస్తుంది అనేది ఇప్పుడు మీకు చెప్పించాను. ఓకే, అండ్ క్లారిటీ అబౌట్ దట్. అండ్ నెక్స్ట్ వన్, what is the exception name? నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్. మరి ఇది ఎప్పుడు వస్తుంది సార్ నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ అంటే? నాకు ఒక దీనికన్నా ముందు నాకు ఒక చిన్న పాయింట్ చెప్పాలి. ఏంటంటే మీకు కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనే టాపిక్ చెప్పానమ్మా. ఉన్నారా ఎక్కడైనా కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనే టాపిక్?
ఏమ్మా కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనే టాపిక్ చెప్పాను మీకు ఎక్కడైనా జావాలో? అండ్ జస్వంత్ ఐడియా లేదమ్మా? సుజిత ఎస్ సార్. టాపిక్ చెప్పానా? గుర్తులేదు సార్. మంచిది, వెరీ గుడ్. సో ఆల్రెడీ చెప్పాను. ఓకే, ర్యాపర్ క్లాసులు ఆ టాపిక్ ఏమైనా చెప్పానా? ఇంటిజర్ డాట్ పార్స్ ఇంట్ ఆఫ్ డబల్ డాట్ పార్స్ డబల్ ఆఫ్ అనే మెథడ్స్ ఆల్రెడీ చెప్పుంటాను. సో ఓకేమ్మా, సో ఇక్కడ ఏంటంటే ర్యాపర్ క్లాసెస్ ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఇంటిజర్ డాట్ పార్ట్స్ ఇంట్ ఆఫ్ ర్యాపర్ క్లాస్ లో వర్క్ ఏంటి? ఏదైనా స్ట్రింగ్ టైప్ లో ఉన్నదాన్ని వాటి యొక్క కరస్పాండింగ్ డేటా టైప్ లోకి కన్వర్ట్ చేయడానికి ర్యాపర్ క్లాసెస్ వాడతాం. సో ఇది వరకు ఆల్రెడీ చెప్పాను, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ర్యాపర్ క్లాసెస్ రెండు కూడా. ఓకే, నా నేను ఒక చిన్న కాన్సెప్ట్ ఇక్కడ రాస్తాను, ఏమొస్తుందో మీరే నాకు చెప్పాలి. ఈ 3 లైన్లు జావాలో ప్రోగ్రామ్ రాస్తే ఆన్సర్ ఏమొస్తుందమ్మా? ఈ 3 లైన్స్ జావా ప్రోగ్రామ్ లో రాస్తే ఆన్సర్ ఏమొస్తుందమ్మా? $133 సార్. ఎందుకని? ఆ స్ట్రింగ్ ని ఇంటిజర్ కన్వర్ట్ చేసి యాడ్ చేస్తాం. సో ఎస్ అనే స్ట్రింగ్ ఆల్రెడీ 123 అనేది స్ట్రింగ్ ఫార్మాట్ ఇచ్చాం సార్. ఆ స్ట్రింగ్ ని కాస్త ఇంటిజర్ కి కన్వర్ట్ చేయడానికి నేను ర్యాపర్ క్లాసెస్ వాడాను. ఓకే, సో ఇంటిజర్ డాట్ పార్ట్ ఇంట్ ఆఫ్ ఎస్ అని ఎప్పుడైతే రాస్తామో ఆల్రెడీ ఎస్ లో ఉన్నటువంటి 123 అనే ఒక స్ట్రింగ్ వాల్యూని ఇంటిజర్ గా కన్వర్ట్ చేయమని చెప్పాడు. సో కాబట్టి కన్వర్ట్ చేసి దేనికి అసైన్ చేసాము? ఎక్స్ కి. ఇంటిజర్ లో ఎక్స్ అనే వేరియబుల్ కి అసైన్ చేసాం. నా నెక్స్ట్ లైన్ లో ఎక్స్ ప్లస్ 10 అని రాస్తే ఆన్సర్ ఏమొస్తుంది సార్ అంటే 133. ఓకే, 133 డెఫినెట్లీ. సో ఆన్సర్ ఎంత? 133. ఓకే, ఎందుకు సార్ అంటే 123 నెంబర్ కాస్త స్ట్రింగ్ లో ఇచ్చారు స్టార్టింగ్, బట్ ఆ స్ట్రింగ్ కాస్త నేనేం చేస్తున్నాను? ఇంటిజర్ గా మార్చాను. అప్పుడు ఎక్స్ లో ఎవరు ఉంటారంటే 123 ఇంటిజర్ వాల్యూ ఉంటుంది. నా 123 ప్లస్ 10 అంటే 133 డెఫినెట్లీ అడిషన్ ఆపరేషన్ జరుగుతుంది. ఓకే, అండ్ ఇక్కడ నేను ఈ ప్రోగ్రామ్ లో స్మాల్ చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుందని చెప్పండి. ఏమా? సో దీనికి ఆన్సర్ ఏమొస్తుంది? ఎస్ ఇస్ ఈక్వల్ టు 123 కాకుండా ఏబిసి అనే స్ట్రింగ్ ఇచ్చాను. మరి వాట్ అబౌట్ ఆన్సర్? ఈ 3 లైన్స్ రాసి రన్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది?
సార్ ఎర్రర్ వస్తుంది సార్. ఎందుకని? ఏబిసి అనేది ఇంటి యాక్చువల్లీ స్ట్రింగ్ s is equal to డబుల్ కొటేషన్స్ లో 123 అని ఇస్తే దాన్ని ఇంటిజర్ లోకి మార్చుకుంటే నో ప్రాబ్లం. కానీ ఇచ్చిందే స్ట్రింగ్, డబుల్ కొటేషన్స్ లో ఇచ్చింది ఆల్ఫాబెటికల్ క్యారెక్టర్స్ ఏబిసి స్ట్రింగ్. సో ఈ స్ట్రింగ్ ని ఇంటిజర్ గా కన్వర్ట్ చేయమని చెప్పి ఇలా రాశారు కోడ్. అంటే ఆల్రెడీ ఏబిసి అనేది స్ట్రింగ్ ఫార్మాటే, మరి దాన్ని ఇంటిజర్ కి మారిస్తే ఎలా ఒప్పుకుంటది? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, స్ట్రింగ్ లో ఆల్ఫాబెటికల్ క్యారెక్టర్స్ ఎప్పుడైనా ఇలా ఉండి, సింబల్స్ ఆల్ఫాబెటికల్ క్యారెక్టర్స్ ఇలా ఉండి, ఓకే, ఇంటిజర్ గా కన్వర్ట్ చేస్తే we will get runtime exception, that is called as number format exception. Okay ma, so that is called as number format exception. ఎప్పుడు వస్తుంది సార్ నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ అంటే ఇచ్చిన డేటా టైప్ స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉండి, అంటే ఆ స్ట్రింగ్ లో వాల్యూస్ కాస్త ఆల్ఫాబెటికల్ లెటర్స్ సింబల్స్ అలా ఉంటే, నెంబరింగ్ కాకుండా డిజిట్స్ కాకుండా, ఓకే, వాటిల్ని ఇంటిజర్ గా కన్వర్ట్ చేయమని చెప్పి కోడ్ లో రాసుంటాం కదా. సో వీ విల్ గెట్ ఎక్సెప్షన్ లైక్ దట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్. ఓకే సార్, ఇక్కడంటే ఏబిసి ఇచ్చారు బానే ఉంది, మరి రన్ టైమ్ లో ఏ వాల్యూ ఇస్తారో తెలియదు కదా. అంటే యాక్చువల్లీ 123 ఇస్తే ఓకే నో ప్రాబ్లం, కానీ రన్ టైమ్ లో స్ట్రింగ్ ఈక్వల్ టు ఎస్ ఈక్వల్ టు అని చెప్పి రన్ టైమ్ లో 123 బదులు ఏబిసి ఇస్తే ఆన్సర్ ఏమొస్తుంది? ఈ లైన్ దగ్గర ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది, అంటే మిగతా కండినేషన్ కోడ్ ఏమవుతుంది అంటే అబ్నార్మల్ టర్మినేషన్ అవుతుంది. సో అటువంటి టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ ఏమని కాల్ చేస్తారంటే నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ అని అంటాం. మరి ఎప్పుడు వస్తుంది నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ అని అర్థమైందమ్మా? సో నెక్స్ట్ వన్, and the last class name, array index out of bounds exception. Array index out of bounds exception. మరి వాట్ అబౌట్ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్? బట్ ఇక్కడ చూడండి, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ లో అరేలో ఏ, ఇండెక్స్ లో ఐ, అవుట్ లో ఓ, ఆఫ్ లో ఓ, బౌండ్స్ లో బి, ఎక్సెప్షన్ లో ఈ, ఆల్ ఆర్ క్యాపిటల్ లెటర్ స్టార్టింగ్ విత్ ద లెటర్. ఓకే, సో అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ లో సో ప్రతిదీ కూడా అక్కడ మధ్యలో క్యాపిటల్ లెటర్ డిఫైన్ చేస్తాం. సో దట్ ఈస్ ద క్లాస్ నేమ్ కాబట్టి. ఓకే, మరి ఈ ఎక్సెప్షన్ ఎప్పుడు రైజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మరి ఇప్పుడు ఏమొస్తుందో చెప్పగలరా ఆన్సర్ ఏమ్మా? 2 సార్. ఎందుకని 2? ఫస్ట్ ఏ ఆఫ్ 0 అన్నాం. ఏ ఆఫ్ 0 అంటే 0th ఇండెక్స్ లో, అంటే ఏ అనే అరేలో 0th ఇండెక్స్ లో ఎలిమెంట్ ఏది ఉందో దాన్ని అడిగాం. కాబట్టి ఆన్సర్ ఎంత? ఏ ఆఫ్ 0 లో స్టార్టింగ్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్, కాబట్టి ఏ ఆఫ్ 0 అంటే 0th ఇండెక్స్ లో ఉన్నటువంటి ఎలిమెంట్ 2, ఆన్సర్ 2. వెరీ గుడ్. ఓకే,
What about A of 4? What about A of 4, Amma? A of 10, 4 sir. అడిగాడు ఇక్కడ ఏమా 10. 10. ఎందుకని A of 10 4 A of 4 వాల్యూ 10 అంటే 4th ఇండెక్స్ లో ఉన్నటువంటి ఎలిమెంట్ 10 కాబట్టి 10 ప్రింట్ అవుతుంది. వెరీ గుడ్. అండ్ వాట్ అబౌట్ A of 10? What is the value of A of 10, Amma? Error. So error. 0 sir. ఎర్రర్ అని చెప్పకూడదమ్మా, ఎక్సెప్షన్ అని అంట. ఓకే, సో వన్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎప్పుడైతే యాక్చువల్లీ వాల్యూస్ ఇచ్చాం కాబట్టి జీరోలు వస్తాయి, కానీ ఇక్కడ నేను ఏం అడుగుతున్నా అంటే వాల్యూస్ ఇవ్వకుండా A of 0 అని అడిగితే ఇందాక ఇక్కడ జస్ట్ దీన్ని అరే క్రియేషన్ అంటమ్మా జావాలో, బట్ ఇంకా మీకు అరే చెప్పలేదు కాబట్టి జస్ట్ వాట్ ఇస్ వాట్ అని మాత్రమే చెప్తున్నాను. సో దిస్ ఇస్ కాల్డ్ as అరే క్రియేషన్. బట్ అరే క్రియేషన్ లో సైజ్ ఎంత ఇచ్చాము ఇక్కడ 5, అంటే ఎన్ని ఎలిమెంట్స్ లోపల ఇవ్వాలి, 5 ఎలిమెంట్స్ ఇవ్వాలి. A of 0లో ఎలిమెంట్స్ ఏమి ఇవ్వలేదు కదా, సో A of 0లో ఎలిమెంట్ ఎంత అంటే 0. A of 4లో ఎలిమెంట్ ఎంత అంటే 0. అంటే వాల్యూస్ ఇవ్వకపోతే బై డిఫాల్ట్ గా A of 0 నుంచి A of 4 దాకా 4th ఇండెక్స్ వరకు అన్ని జీరోలు ఉంటాయి. అండ్ వాట్ అబౌట్ A of 10? A of 10 అంటే 10th ఇండెక్స్ లో ఎవరున్నారు అని అడుగుతున్నాడు. సో 10th ఇండెక్స్ అంటే ఆల్రెడీ సైజ్ ఇక్కడ ఎంత ఇచ్చాము, 5 ఇచ్చాం. మరి ఇక్కడ ఎవరిని అడుగుతున్నాడు, ఇండెక్స్ వాల్యూ 10 అడుగుతున్నాడు. బట్ సైజ్ 5 ఇచ్చి 10th ఇండెక్స్ వాల్యూ అడిగితే ఏమవుతుంది, ఇట్ విల్ రైజ్ అన్ ఎక్సెప్షన్. సో ఏ ఎక్సెప్షన్ వస్తుంది అంటే అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ రైజ్ అవుతుందంట అట్ ద టైమ్ ఆఫ్ 10th ఇండెక్స్ పొజిషన్ దగ్గర. అర్థమవుతుందమ్మా? సో ఉన్న అరే సైజ్ వచ్చేసి మీరు 5 అని ఇనిషియలైజ్ చేస్తే మరి ఆ 5 ఇండెక్స్ ఇక్కడ చూడండి A of 10 అని అడిగాం కాబట్టి ఇట్ విల్ రైజ్ అన్ ఎక్సెప్షన్ లైక్ దట్, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. అంటే ఉన్న అరే ఎలిమెంట్ ఇండెక్స్ కన్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇండెక్స్ వాల్యూ, అంటే ఎక్కువ సైజ్ ఉన్న సైజ్ కన్నా ఎక్కువ ఇండెక్స్ వాల్యూ కాల్ చేస్తే we will get exception like that. Okay, and what about A of 5? Emma, what about A of 5? It will also definitely exception. Okay, A of 5 అంటే ఇక్కడ సైజ్ వాల్యూ 5 ఇస్తే 0th ఇండెక్స్ నుంచి 4th ఇండెక్స్ వరకే ఉంటాయి ఎలిమెంట్స్, మరి 5th ఇండెక్స్ నుంచి ఇంకా ఎలిమెంట్స్ ఏముండవు, అంటే ఇండెక్సింగ్ వాల్యూస్ యాక్సెసింగ్ చేయడానికి లేదు. తర్వాత అరేలో స్టార్టింగ్ ఇండెక్స్ నెంబర్ 0 నుంచి సైజ్ వాల్యూ 5 ఇస్తే 5 - 1 వరకే ఉంటది, అంటే 4th ఇండెక్స్ వరకే మనం యాక్సెసింగ్ చేయగలం. అండ్ 5th ఇండెక్స్ దగ్గర నుంచి we will get రన్ టైమ్ ఎక్సెప్షన్ సేయింగ్ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్. ఓకే, అని మరి ఇప్పుడు ఏ ఎక్సెప్షన్ ఎప్పుడు వస్తుంది అని ఐడెంటిఫికేషన్ అర్థమైందమ్మా? అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఎప్పుడు వస్తుందో తెలుసు, నల్ పాయింటర్ ఎక్సెప్షన్ ఎప్పుడు వస్తుందో ఐడియా ఉంది, అండ్ నంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ ఎప్పుడు వస్తుందో గుర్తుంది, అండ్ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ ఎప్పుడు రైజ్ అవుతుంది అనేది, ఇవన్నీ కూడా ఎక్సెప్షన్స్ లో ఇంప్లిమెంటేషన్. ఓకే, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ దాకా? ఎనీవన్? No. No. అండ్ ఇక్కడ రైజ్ అయినటువంటి ఎక్సెప్షన్స్ అన్నిటిని హ్యాండిల్ చేయాలి అంటే జావా ద్వారా మొత్తం ఇక్కడ చూడండి మా జావాలో ఎక్సెప్షన్స్ ని హ్యాండిల్ చేయడానికి మొత్తం మనకి 5 కీవర్డ్స్ ప్రొవైడ్ చేశారు. ఓకే, జావాలో వచ్చినటువంటి ఎక్సెప్షన్ అంటే అబ్నార్మల్ టర్మినేషన్ అవుతుంది కదా, బట్ అలా అబ్నార్మల్ టర్మినేషన్ కాకుండా మిగతా కంటిన్యూషన్ కోడ్ వర్క్ అవ్వడానికి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్సెప్షన్ హ్యాండిలింగ్ అని అంటాం. బట్ ఆ ఎక్సెప్షన్ హ్యాండిలింగ్ వర్కౌట్ చేయాలి అంటే జావాలో ఎస్పెషల్లీ ఎక్సెప్షన్ హ్యాండిలింగ్ అనే టాపిక్ లో
మొత్తం 5 కీవర్డ్స్ వాడతారంట. ఓకే, అందులో వచ్చే ఫస్ట్ కీవర్డ్ పేరు ఏం పేరు సార్ అంటే ట్రై. వాట్ ఇస్ ద ఫస్ట్ కీవర్డ్? ట్రై. తర్వాత క్యాచ్, తర్వాత ఫైనల్లీ, థ్రోస్. సో దీస్ ఆర్ ద. సో ఎక్సెప్షన్స్ ని హ్యాండిల్ చేయాలి అంటే ఈ 5 కీవర్డ్స్ వాడతాం. అర్థమవుతుందమ్మా? సో జావాలో ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇలా అడుగుతారు, హౌ కెన్ యూ హ్యాండిల్ ద ఎక్సెప్షన్స్ ఇన్ జావా ప్రోగ్రామింగ్ అంటే by using 5 keywords you can handle the exception. What are the 5 keywords? Try, catch, finally, throw, throws. ఓకే, ట్రై ఎలా వాడాలి, క్యాచ్, ఫైనలీ, థ్రోస్ అంటే ఏంటి, అవి వాటికి సంబంధించిన సింటాక్స్లు ఏమైనా ఉన్నాయా, అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ లో నేను డిస్కస్ చేస్తాను. ఓకే.